విశ్వసనీయత ఉన్నవాడే నాయకుడు. కష్ట సుఖాలు తెలుసుకుని సమస్యలకు పరిష్కారం చూపిన నాయకుడిని జనం ఎప్పటికీ మర్చిపోరు. దాని ఉదాహరణ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన్ని జనం గుండెల్లో దైవంగా నిలుపుకున్నారు. కానీ ఆయన మరణం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనం గోడులు పట్టించుకునే నాయకుడే లేకుండా పోయారు. ఇవాళ ఈ రాష్ట్రంలో అవ్వాతాతలకు పెన్షన్ రావడం లేదన్నా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. అక్కా చెల్లెమ్మలకు వడ్డీల మీద వడ్డీలు కడుతున్నారే అంటే తప్ప అక్కా చెల్లెమ్మ ముఖాన్ని చిరునవ్వులు చూడాలని ఆలోచన చేసేవాడు లేడు. ఇవాళ రైతు సోదరుడు కనీస మద్దతు ధర కూడా తాను అమ్ముకునే పరిస్థితిలో లేనప్పుడు, రైతు సోదరుడు సమ్మె చేస్తున్న పరిస్థితిలో ఉంటే కూడా ఇవాళ పట్టించుకునే నాతుడు లేడు. ఇవాళ తల్లులు తమ పిల్లలను చదివించుకునే దానికోసం అని చెప్పి అవస్థలు పడినా కూడా వాళ్ళ తరఫున పోరాటం చేసే నాతుడు లేడు. 2 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన ఆందోళన నేటికి అలాగే ఉంది. ప్రజల్ని వాళ్ల సమస్యల్ని పట్టించుకునే తీరిక అధికార పార్టీకి లేకుండా పోయింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో రైతులు సమ్మెబాట పట్టడం తనను కలిచివేసిందని ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నదాతకు స్పష్టమైన హామీ ఇచ్చారు. రైతనేవాడు నేను వరి పండించలేను అని చెప్పి బాహాటంగా ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా ప్రతి రైతు సోదరుడు రోడ్డెక్కి నేను పండించలేనయ్యా, సిగ్గులేని ప్రభుత్వం తెలుసుకోమని చెప్పి రైతు సోదరుడు చెప్తున్నాడు. ఇవాళ ఈ రైతు సోదరుడి కోసం నేను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నా. 3,000 కోట్ల రూపాయల కేటాయింపులు పక్కన పెడతాం కనీస మద్దతు ధర కోసం అని చెప్పి ఆ రైతు సోదరుడు ఏ వేళ బాధపడుతున్నా కూడా 3,000 కోట్ల రూపాయలతో మార్కెట్లో నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసి ఆ ప్రతి రైతు సోదరుడికి తోడుగా నిలబడుతుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఇవాళ పంట పండించలేమనే బాధ కొందరిదైతే పండిన పంటను నిల్వ చేసుకోలేక తల్లడిల్లుతోన్న రైతులది మరో బాధ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రాథమిక పాఠశాలను గోదాములుగా మార్చుతున్న తీరును చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపుగా 40 లక్షల ఎస్ఎఫ్టీ గోదాము స్థానాలుంటే ఆ గోదాములలో మన కర్మ ఏమిటి అని అంటే దాంట్లో సగం గోదాములు మన రాష్ట్రంలో వాడుకునే దానికి సరిపోయేట్టుగా నిల్వలు చేసే పరిస్థితి ఉంటే, మరో సగంలో మన రాష్ట్రాన్ని వాడుకుని వేరే రాష్ట్రాలకు ఎగుమతులు చేసే విధంగానే ఈ కేంద్ర ప్రభుత్వం ఆ గోదాములు వాడుకుంటా ఉంది. గోదాములు ఇవ్వరు, ట్రైన్లు పెట్టరు, ఆ రేకులు ఇవ్వరు, ఎక్స్పోర్ట్ చేసుకునే అనుమతి ఇవ్వరు. అటువంటి పరిస్థితుల్లో ఈ రైతనే మన దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేస్తే ఎక్కడ పెట్టుకోవాలన్న అర్థం కాని పరిస్థితిలో మొన్నైతే బాధ అనిపించింది. మన ఊరికి వెళ్ళినప్పుడు ఒక స్కూల్కి వెళ్ళా. ఆ ప్రైమరీ స్కూల్లో గోదాములుగా వాడుకుంటున్నారు. ఆ స్కూళ్ళను చూసి బాధ అనిపించింది. నేను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నా. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మరో 40 లక్షల ఎస్ఎఫ్టీ గోదాము స్థలాలు వెంటనే ప్రభుత్వమే కట్టడం మొదలు పెడుతుంది అని చెప్పి. అన్నదాత సంతోషంగా ఉన్ననాడే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతన్న మోమున చిరునవ్వు ఎప్పుడు నిలిచి ఉండాలన్నది మహానేత వైఎస్ఆర్ ఆకాంక్ష. ఈ వాస్తవాన్ని గుర్తించారు కాబట్టి మహానేత రైతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలకు రూపకల్పన చేశారు.